మన జీవితంలో కొన్నిసార్లు మన దగ్గర అన్నీ ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ మన హృదయంలో మాత్రం ఏదో తెలియని ఖాళీ. ఆ ఖాళీని మన ఆచారాలతో, సాంప్రదాయాలతో, ప్రయత్నాలతో నింపాలని చూస్తాం. కానీ అవేవీ నింపలేవు. ఇలాంటి స్థితిలోనే ఉన్న ఒక యవనస్తుడు. ఆయన పేరు మహారాసన్ వేదమాణికం. కేరళలోని మైలాడి ప్రాంతంలో ఒక శైవ కుటుంబంలో జన్మించి భక్తి శ్రద్ధలతో ఉంటూనే వ్యవసాయం, పొలం పనులు చేస్తూ ఉన్నా తన మనసులో మాత్రం ఏదో ఖాళీ. దేవుణ్ణి అన్వేషిస్తూ ఉండేది. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా తన ఆత్మీయ దాహం తీరేది కాదు. అందుకే తన మేనల్లుడు శివగురునాథంతో కలిసి కష్టమైనప్పటికీ 535 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిదంబరం దేవాలయానికి బయలుదేరారు. కానీ అక్కడ తన కులాన్ని బట్టి గుడిలోకి ప్రవేశం లభించలేదు. దేవుణ్ణి తనివి తీరా దర్శించుకోలేకపోయానని బాధతో గుడి గోడలను ఆనుకొని నిద్రపోతూ ఉండగా తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి కలలో దర్శనమిచ్చి ఇలా అన్నారు: ఇది నీ గమ్యం కాదు, తంజావూరుకు వెళ్ళు. అక్కడ నీవు నిజమైన దేవుణ్ణి కలుసుకుంటావు. అంతేనండి. వారిద్దరూ కలిసి తంజావూరులో ఉన్న తన అక్క ఇంటికి వెళ్ళగా, ఆ రోజు ఆదివారం కనుక వారు యేసుక్రీస్తు మందిరానికి వెళుతూ వీరిని కూడా తీసుకొని వెళ్ళగా ఇష్టం లేకపోయినా ఇద్దరూ వెళ్ళారు. అయితే మహారాసన్ తన కలలో చూసిన దృశ్యమే ఇక్కడ చూస్తున్నట్లు అనిపించింది. తెల్లటి వస్త్రాలు ధరించిన రెవరెండ్ జాన్ కొల్హాఫ్ గారి ద్వారా సువార్త విని బాప్తిసం పొంది తాను పొందుకున్న నిజమైన శాంతిని తన స్వగ్రామమైన మైలాడిలో ప్రకటించినందుకు తీవ్ర వ్యతిరేకత ఎదురై గ్రామం నుండి బహిష్కరించబడ్డారు. అయినా కానీ వేదమాణికం గారు వెనకడుగు వేయలేదు. విలియం రేగెల్ టోప్, చార్ల్స్ మీడ్ వంటి మిషనరీలతో కలిసి మైలాడిలో మందిరాన్ని నిర్మిస్తూ ఉండగా ఎంతో వ్యతిరేకత. ఆ వ్యతిరేకతల మధ్య 40 మంది హైందవులు క్రీస్తుని అంగీకరించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సువార్తను ప్రకటించటం ఆపలేదు. తన వ్యక్తిగత సాక్ష్యం ద్వారా, బైబిల్ అధ్యయన తరగతుల ద్వారా అనేకులను క్రీస్తు వైపు నడిపించారు. తన ఇంటిలోని సగ భాగాన్ని మందిరానికి అర్పించారు. తన చివరి శ్వాస వరకు మైలాడిలోనే సేవ చేస్తూ 1827 సంవత్సరంలో ప్రభులో నిద్రించారు. వేదమాణికం గారిలాగా ఇతరులను రక్షించాలనే భారం మనము కలిగి ఉందాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.